దేవుడు తోడుగా లేడు అన్న సంగతి కూడా అర్థం కాదు, సోయలేదో ఒంటికి. న్యాయాధిపతులు 16:20లో శాంసన్, యెహోవా తనను ఎడబాసినని తనకు తెలియలేదంట. అర్థమవుతలేదు. దేవుడు చెయ్యి వదిలేశాడా? దేవుని ఆత్మ తోడుగా ఉందా? దేవుని సన్నిధి నీకు తోడుగా రావట్లేదని, దేవుడి హస్తం నీకు తోడుగా లేదని, దేవుని అభిషేకం నీకు వెంట లేదని నీకు అర్థం కాకపోతే ఎలా? మోషే అంటే సన్నిధి రాకపోతే మమ్మల్ని అడుగు, మేము వెళ్ళాం. He was in such a state, he can clearly sense the presence of the Almighty wherever he stands. నిలిచిన ప్రతి క్షణం దేవుని సన్నిధి తన మీద ఉందా, తన చుట్టూ ఉందా లేదా, తను పర్ఫెక్ట్గా వివేచించగలుగుతున్నాడు, గమనించగలుగుతున్నాడు. నీ సన్నిధి లేకపోతే నేను వెళ్ళను బాబు, నా వల్ల కాదంటాడు. మరియా యోసేపులు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు 12 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన లేకుండానే ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయారంట. ఏం మాటలు, ఏం వసూలో పడ్డావు, ఏం చర్చిస్తున్నావు? ప్రభులాడు నీతో. ఎందుకు ప్రయాణం, ఎందుకు ఐక్యత, ఎందుకు సమాధానం? మీ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటే చాలా, ప్రభు లేకపోయినా పర్లేదా? చాలామందికి తెలివి పని చేయట్లేదు. చాలామందికి కుటుంబంలో సంతోషం ఉంటే, కుటుంబంలో సమాధానం ఉంటే, వాళ్ళిద్దరూ బాగా మాట్లాడగలిగితే ఇంక ప్రపంచంతో సంబంధం లేక వెళ్ళిపోతామే బండి. ప్రభు మనతో ఉన్నాడా లేడా, ఎంతలోకి వెళ్తున్నాం? నేను చెప్తున్నాను, ఎల్లి కాడికి చాలు, కానీ మర్యాదకి వెనక్కి వస్తే బతుకు బాగుపడుతుంది, లేకపోతే నాశనం అయిపోద్ది. రాసి పెట్టుకో, తారీఖు వేసుకొని. తెక్కే వరమేం కాదు. వాళ్ళు చేసిన తెలివైన పని ఏంటంటే, ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళాక చూసుకుని, అమ్మ బాబోయ్ లెంపలేసుకుని వెనక్కి వచ్చాను. నీకైనా వెనక్కి వస్తే ఉంటుంది, అతను కలిపిపోతే అంతే సంగతులు. ఇది ఒక ఊహాజనితమైనటువంటి వ్యాఖ్య కాదు, వాక్యానుసారమైన హెచ్చరిక. లీటర్ పెట్రోల్ కొనుక్కోను 100 కిలోమీటర్లు వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్తావు? ఊరి దగ్గరికి అడవిలో బండి అయిపోద్ది. అప్పుడు రోడ్డు మీద కూర్చొని నా ఇంటి దీపం అని చిన్న దుప్పటి పరుచుకొని కూర్చోటమే. పనికి మాలి పని. ఏంటో స్పీడు. బొంకలన్నీ దాటిపోయి రోడ్డు పక్కడికి వెళ్తావా? దాటిపోకుండా చూసుకో. నాకు మర్మంగా ఇండైరెక్ట్గా చెప్పడం రాదు, నాకున్న సమస్య అది. కొండబద్దలు కొట్టేస్తామే, ఏసు రక్తం ఏం చేయు. హల్లెలూయా. యెహోవా తోడై ఉంటే చెప్పండి, దేశమంతటా కీర్తి వ్యాపిస్తుందంట.